హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది లేడీస్ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఇంట్లోనే ఉంటాం కానీ మనకంటూ కాస్త టైం అనేది మిగలదు. ఎప్పుడు ఇంట్లో పనే సరిపోతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పని కనిపిస్తూనే ఉంటుంది మనకి. కానీ మనకంటూ టైం పెట్టుకుందామంటే మాత్రం టైం ఉండదు అనేసి. అంటే అది మన లోపమే అన్నమాట. టైం ఉండదు కానీ మనమే టైంని మనం క్రియేట్ చేసుకోవాలి. ఎట్లా క్రియేట్ చేసుకోవాలి? మరి పని అలాగే ఉంటుంది కదా. అంటే పని అనేది నెవర్ ఎండ్ ప్రాసెస్ అనమాట. ఇది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది పని. ఇంట్లో చేస్తూ ఉన్నంతసేపు అంటే చేస్తూ ఉంటే ఒక పని తర్వాత ఒక పని వచ్చేస్తూనే ఉంటుంది, ఉండనే ఉంటుంది. అందుకోసమే అవన్నీ కూడా ఎక్కడ మనము కంట్రోల్ చేసుకుంటూ అంటే ఏ పని మనకి అర్జెంట్, ఏ పని మనకి ప్రతిరోజు చేసే పనులు కొన్ని ఉంటాయి, వీక్లీ చేసే పనులు కొన్ని ఉంటాయి, 3 డేస్కి చేసే పనులు కొన్ని ఉంటాయి. అట్లా డివైడ్ చేసుకోవాలి. మనంతకు మనమే డివైడ్ చేసేసుకొని ఏది ప్రతిరోజు కొన్ని మాత్రం కంపల్సరీగా ఇప్పుడు వంట ఉందనుకోండి, వంట ప్రతిరోజు చేయాల్సిందే. కొన్ని పనులు ఖచ్చితంగా రోజు చేయాల్సిందే. అటువంటి వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేసి ఫస్ట్ అవి అయిపోయేట్టుగా చూసుకోవాలి. అంతేకాకుండా చాలామంది పని చేసేటప్పుడు స్లోగా చేయకూడదు. అంటే ఇంట్లోనే ఉంటాం కదా, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఏముంది సాయంత్రం వరకు అనేసి ఆ పని కాస్త పొడిగించుకుంటూ చేయడం కంటే మనకు ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఎంత త్వరగా చేస్తాం మనం పని. బాసనలు తోమడం కానీ, బట్టలు ఉతకడం కానీ, ఏదైనా కూడా మడచడం కానీ, ఏదైనా కూడా వెళ్తున్నాము, ఎవరైనా వచ్చారు, ఆ టైంకి వస్తాము అని మాట ఇచ్చామంటే టకటక చేసేస్తాం. అదే మనము ప్రతిరోజు కూడా ఒక టైం మనకంటూ ఉండాలి అనుకుంటే మాత్రము కాస్త మన పనిని ఫాస్ట్గా చేయడం నేర్చుకోవాలి. అలా అలవాటు అవ్వాలి, మన పని ఫాస్ట్ అవ్వాలంటే మీరు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా చేసి చూడండి. మనం ఎక్కడికైనా ఏదైనా గుడికి వెళ్ళాలంటే, ఏమైనా చేయాలంటే పలానా టైంకి వెళ్ళాలి అనుకుంటే ఆ రోజు కార్తీక మాసంలో చూడండి, మార్నింగ్ తొందరగా లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని అట్లా వెళ్తూ ఉంటారనమాట. అదే మనము మామూలు టైంలో కూడా మనము పలానా టైంకి మనము ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి అని పెట్టుకోండి కొన్ని రోజులు. మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మన మైండ్ సెట్ మనం ఇంట్లోనే ఉంటాం అనే దీంతో మన పని అనేది స్లో అయిపోతుంది. లేదంటే మనము పలానా టైంకి మనము ఏదైనా వర్క్ చేసుకోవాలి, ఆ పని అంటే ఖచ్చితంగా ఉండాలన్నమాట. అది అలా చేసుకుంటే మనకి మన టైం అనేది మిగలడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ ముందు చేసేవన్నీ మనం కాస్త ఫాస్ట్గా చేసేస్తాం. మార్నింగ్ తొందరగా లేచినా కూడా నిదానంగా చేయకుండా ఫాస్ట్గా అన్ని పనులు చేసేసుకుంటే మనకంటూ కాస్త టైం అనేది మిగులుతుంది. దీనికోసం మనము స్పెషల్గా పెద్ద కష్టపడాల్సిన పని లేదు. మనం చేసే పని, ఉదయం చేసే పని ఏంటి, తర్వాత ఈవినింగ్ చేసే పని ఏంటి, అది మనము డిసైడ్ చేసుకోవాలి. తర్వాత ఇంట్లో వాళ్ళందరూ బయటికి వెళ్తారనుకోండి, వెళ్తే మనం ఒక్కరమే ఉంటే పని కాస్త త్వరగా చేసుకుంటే మనకు కాస్త టైం అనేది మిగులుతుంది. మినిమం ఒక 2 అవర్స్ అనేది మనం ఖచ్చితంగా మిగిలించుకోవచ్చు. ఆ 2 అవర్స్ మిగిలించుకుని ఏం చేయాలి అనుకోకండి. ఎందుకంటే మనము కాస్త టైం కేటాయించుకోవాలి. ఏదైనా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ పని చేయండి. లేదు మీకు ఎక్కడైనా బయట జస్ట్ గుడికి వెళ్ళి రావడము, లేదంటే జస్ట్ అలా తిరిగి రావడం ఇష్టం అనుకోండి, లేదంటే మీ ఫ్రెండ్ని కలిసి రావడము, ఇలాంటి ఏమైనా మన సొంత పనుల కోసం ఆ 2 అవర్స్ యూజ్ చేసుకోవాలి. లేదు అంటే కొంతమందికి మెహందీ పెట్టుకోవడం ఇంట్రెస్ట్, తర్వాత ఏదైనా ఫేషియల్ చేసుకోవడము, తర్వాత మన పని మనం చేసుకోవడము, ఏదైనా స్టిచ్చింగ్ చేసుకోవడము, అంటే ఓన్లీ మన కోసమే కేటాయించుకోవాలి ఆ 2 అవర్స్. లేదు నీకు పాటలు పాడడం ఇంట్రెస్ట్, ఆ 2 అవర్స్ మంచిగా పాటలు ప్రాక్టీస్ చేసుకోవడము, అట్లా మనకంటూ కాస్త మన టైం స్పెండ్ చేసుకుంటే మన మైండ్ కూడా చాలా రిలాక్స్ అవుతుంది. అంటే మన కోసం మనము కాస్త టైం ఇచ్చుకున్నాము మనకు కూడా అనేసి మనకు ఆ తృప్తి అనేది మిగిలిపోతుంది అనమాట. ఇంతసేపు ఇంట్లో పని ఎప్పటికి కూడా అయిపోదు. చేస్తూ ఉంటే ఏదో ఒకటి క్లీనింగ్ అనేది ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అలా అని ఇల్లు గలీజ్గా పెట్టుకోవాలని కాదు, ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటే నీట్గానే ఉంటుంది. ఏదైనా ఒక రోజు కావాలంటే మనం గ్యాప్ ఇచ్చేస్తే ఆ రోజంతా కూడా మనం మొత్తం కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసుకుంటే మన టైం మిగలడంతో మన
మెంటల్ స్టేటస్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, కావాలంటే మనకు మెంటల్లీ కూడా మనం స్ట్రాంగ్ అవుతాము. ఎప్పుడు ఇంట్లో పని అనేసి మనకి అదొక రకమైన విసుగు అనేది వస్తుంది. ఆ విసుగు రాకుండా ఉండాలంటే మనకు ఇష్టమైన పని మనం ఒక 2 hours చేసుకోవాలి. ఏదైనా పెయింటింగ్ కానీ, డ్రాయింగ్ కానీ, మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం చిన్నప్పుడు చేసిన పని మళ్ళీ, అంటే కొన్ని రోజులు గ్యాప్ వచ్చి చేయలేక ఇప్పుడు చేయాలనుకున్నా మళ్ళీ వాటిని మనం చేసుకోవచ్చు. లేదంటే కొత్తది నేర్చుకోవడము, ఏదైనా కొత్త వర్క్ నేర్చుకోవడము, బ్లౌజెస్ కుట్టడం కానీ, లేదంటే ఏదైనా రంగోలీ నేర్చుకోవడం కానీ, కొత్త కొత్త ముగ్గులు నేర్చుకోవడం. కొంతమందికి ముగ్గులు వేయడం కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అట్లాంటివి కూడా నేర్చుకోవచ్చు. మనకి సోషల్ మీడియా ఉంది, దాంట్లో చూసి కూడా నేర్చుకోవచ్చు. అంటే ఇంట్రెస్ట్ ఉండాలి ఏదైనా మనకి. పక్కింట్లో వెళ్ళి ముచ్చట్లు పెట్టడం అట్లాంటివి కాకుండా, అది ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి, కానీ అది మాత్రం మంచిది కాదు. ఆ ముచ్చట్లు పెట్టేసి అక్కడి ముచ్చట్లు ఇక్కడి ముచ్చట్లు అక్కడ చెప్పడము, తర్వాత ఆ విషయాన్ని మళ్ళీ మనమే పదే పదే ఆలోచించడము, ఇది టైం వేస్ట్ అనమాట. ఇట్లాంటి పని చేయకూడదు. కానీ మన కోసం యూజ్ అయ్యే పని మాత్రం ఆ 2 hours మనము స్పెండ్ చేసుకోవాలి, మన కోసము కేటాయించుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే, మనము మన కోసం మనం కేటాయించుకోవడం వల్ల నెక్స్ట్ మనము మన పని అయిపోయి ఉంటుంది, మనము సాటిస్ఫై అయి ఉంటాం అనమాట. ఆ రోజుకి మన పని కాస్త అయ్యింది అనేసి. తర్వాత ప్రతిరోజు కూడా మనం చేసే పని కొద్దిగా ప్లాన్డ్గా చేసుకోవాలి. అంటే మనం లేచిన వెంటనే ఈరోజు ఏం చేయాలి, ఎక్స్ట్రా పని ఏం చేయాలి. రోజు ఒక పని పెట్టుకున్నా చాలు, మన ఇల్లు క్లీన్గా ఉంటుంది అనమాట. రోజు ఒక పని ఒక క్లీన్ చేయాలి, లేదంటే ఒకరోజు కొన్ని షెల్ఫ్స్ క్లీన్ చేయాలి, లేకపోతే ఒకరోజు బాత్రూమ్స్ క్లీన్ చేయాలి. అట్లా అంటే ఒక్కొక్క రోజు ఒకటి పెట్టుకుంటే మనకు పని ఈజీగా అయిపోతుంది, మన ఇల్లు కూడా నీట్గా ఉంటుంది అనమాట. దానికి ఎంత ఒక 15 minutes 20 minutes ఒక ½ hour అనుకోండి మ్యాక్సిమం, అంతే పడుతుంది. అది మనం చేసే పని కూడా, అంటే ఆ రోజు ఆ పని పెట్టుకున్నాం కాబట్టి ఈ ముందు మనం చేసుకునే పనులన్నీ కూడా త్వరగా చేసుకోవాలి. ఒక్కొక్క రోజు ఎక్కువ పని పెట్టుకున్నాం అనుకోండి, ఆ రోజు టిఫిన్ లాంటిది, లేదంటే మన లంచ్, అది కూడా అంటే వంట కూడా కొద్దిగా ఫాస్ట్గా అయిపోయేది, ఈజీగా అయిపోయేది. కిచిడి లాంటిది అట్లాంటిది, లేదంటే పులిహోర అలాంటిది ప్రిపేర్ చేసుకొని మన టైంని అక్కడ మిగిలించుకోవాలన్నమాట. మనం చేసే పనిలో మన టైం ఎక్కడ మిగిలాలంటే మ్యాక్సిమం టైం మనకు వంటకే పోతుంది. అంటే బ్రేక్ఫాస్ట్ చేయడము, ఆ తర్వాత బాక్సెస్ కర్రీస్ చేయడం, ఇక్కడ మనం మిగిలించుకున్న ఆ టైంని వేరే పనికి యూజ్ చేసుకోవాలి. తర్వాత మన టైం మనకి అట్లాగే ఉంటుందన్నమాట. ఇట్లా ప్లాన్ చేసుకుంటే మన టైం మనకు ఉంటుంది. తర్వాత మన టైంని మనం యూజ్ చేసుకున్న తర్వాత కాస్త రిలాక్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ ఇంట్లో వాళ్ళు మళ్ళీ, అంటే పిల్లలు కానీ మన హస్బెండ్ కానీ వచ్చిన తర్వాత కూడా మనం చాలా ఫ్రెష్గా ఉంటాము. మళ్ళీ కాస్త టీ తాగేసి కాస్త ఫ్రెష్గా ఉంటాము అనమాట. తర్వాత ఈవినింగ్ కూడా కావాలంటే బయటికి వెళ్ళడము, జస్ట్ అట్లా కూడా మన కోసం మనము టైం స్పెండ్ చేసుకుంటూ, లేదంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి కూడా వెళ్ళొచ్చు. అట్లా వాళ్ళతో కొద్దిసేపు స్పెండ్ చేసినట్టుగా ఉంటుంది. లేదు పిల్లలు వస్తారు, పిల్లలతో కాసేపు కూర్చొని ఈరోజు ఏం చెప్పారు, క్లాస్లో ఏం చెప్పారు, ఏం జరిగింది కాస్త మాట్లాడము, వాళ్ళతో కాసేపు స్పెండ్ చేయడము, ఈ విధంగా చేసుకుంటూ ఉంటే అంటే మనము ఇంట్లోనే ఉన్నాము, మనకు పనే సరిపోతుంది అనే ఫీలింగ్లో నుంచి బయటపడతాం అనమాట. కాసేపు ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేసినట్టు ఉంటుంది, మన కోసం మనం టైం స్పెండ్ చేసుకున్నట్టు ఉంటుంది. తర్వాత ఇంట్లో వాళ్ళకి అన్ని అరేంజ్మెంట్స్ కూడా అన్నీ కూడా టైంకి అయిపోతాయి. మనం మన పనిని కూడా ఫాస్ట్ చేసుకోవాలి. మనం కూడా ఎక్కడికైనా వెళ్తున్నాము అని అనుకోవాలి ఎప్పుడు కూడా. అంటే ఏదైనా మనకు ఆ రోజు కూడా ఒక గోల్ పెట్టుకోవాలన్నమాట. అంటే గోల్ అని కాదు, కానీ ఆ రోజు కూడా మనకు ఈ పని ఉంది, ఖచ్చితంగా ఆ పని చేసుకోవాలి. ఆ 2 hours కూడా మనం ఏం చేయాలి అనేది కూడా ఆ రోజు డిసైడ్ చేసుకోవాలి. ఆ 2 hours మనము మన ఫాల్స్ కుట్టుకోవడం చేసుకోవచ్చు, ఏదైనా మనకు సంబంధించింది ఏదైనా చేసుకోవచ్చు. అంటే మన పని కూడా అయిపోతుంది, దాంతోపాటే ఇంట్లో పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది. మనకు ఎప్పుడు పని చేసిన ఫీలింగ్ అనేది ఉండదన్నమాట. కొన్ని పనులు అనుకోకుండా ఎవరైనా రావడం అటువంటివి ఎప్పుడైనా ఒకసారి కొద్దిగా ఆటంకాలు కూడా రావచ్చు. ఇంకా అప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే ప్రతిరోజు మనము డైలీ ఆ డేని మార్నింగ్ కొద్దిగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. అనుకోకుండా వచ్చేవి వస్తూ ఉంటాయి, దాన్ని మన కంట్రోల్లో ఉండాలన్నమాట. కానీ మామూలుగా అయితే మన లైఫ్ స్టైల్ అంటే రోజు ఎట్లా ఉంటుందో మనకు తెలిసిపోతుంది. కాబట్టి డైలీ మార్నింగే మనము ఈరోజు ఈ పనులు చేసుకోవాలి అని చెప్పేసి ఒక 5 minutes ఆలోచిస్తే చాలు, ఏమేం చేసుకోవాలి,
ఇట్లా చేసుకుంటే మీ పనులన్నీ కూడా కరెక్ట్ టైంలో అన్నీ కూడా అయిపోతాయి అని అంటే నేను చేసేది మీకు చెప్తున్నాను. నేను కూడా అదే ఫాలో అవుతాను. ఎప్పుడైనా నాకు కూడా ఒకసారి అనుకుంటాను ఆ రోజు, కానీ అవ్వదు అనమాట. కొన్ని పనులలో పెండింగ్ అవుతూ ఉంటాయి, అది సహజమే ఎవరికైనా కూడా. అయినా కూడా మనం ఆ రోజు ఒక 5 పనులు అనుకుంటే కనీసం ఒక 3 అయినాయి అనుకోండి, అంటే ఆ రోజు మనము చేసినట్టే అనమాట లెక్క. ఏదో ఒక 2 పనులు అవ్వలేదు అంటే అదేం ప్రాబ్లం కాదు పెద్దగా. ఒక 3 పనులు అయినాయి అంటే మరి 2-3 పనులు అంటే చిన్నవే, పెద్దవేం కాదనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటితో పాటే మన ఛానల్లో వంటల వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. అంటే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకైనా కూడా, ఆల్రెడీ చేసిన వాళ్ళకైనా కూడా నా ఛానల్లో ప్రతి ఒక్క అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైనా కూడా ప్రతి ఒక్క వీడియో డీటెయిల్డ్గా ఉంటుంది. వంటల వీడియోస్ కూడా తప్పకుండా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన డేని ఏ రోజుకి ఆ రోజు ప్లాన్ చేసుకుంటే చాలా మంచిగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అంటే కొంతమంది అనుకుంటారనమాట, అంటే రోజు సేమ్ ప్రొసీజర్, ఉదయం లేవడము అట్లా అంటే అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. నా ఇది ప్రకారం ఏ రోజున ఆ రోజు మనం ప్లాన్ చేసుకుంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నాకైతే మంచిగా వర్కౌట్ అయింది, మంచిగా జరుగుతుంది అనమాట. అంటే రోజు ఈ టైంకి అదే కావాలి, మామూలుగా మార్నింగ్ తొందరగా 5 గంటలకే లేవాలి, అన్నీ తుడుచుకోవాలి 5 గంటలకి 6 గంటలకి అంతా పూజ చేసుకోవాలి. ఇది పెట్టుకుంటే ఏమవుతుందంటే ప్రెషర్ ఎక్కువగా అయిపోతుంది అనమాట. తల తిరిగిపోతుంది. ఒక్కొక్కసారి మనకి నైట్ లేట్ అయిపోయింది అనుకోండి, ఆ పని అవ్వకపోతే ఆ చిరాకు అంతా కూడా మనకి వర్క్ మీద వస్తుంది అనమాట. అలా కాకుండా ఏ రోజుని ఆ రోజున, ఏ డేని ఆ డే అట్లా మనం మామూలుగా అందరూ 6కి అయితే లేస్తారు. నేనైతే 5:30, 6 మధ్యలో లేస్తాను. అంటే ఆ టైంలో లేచి ఒక 5 మినిట్స్ మన కోసము, అంటే ఈరోజు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అని చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆ రోజుకి మన పని అయిపోతుంది. నెక్స్ట్ డే మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చు. అంతే కాకుండా సేమ్ ప్రతిరోజు ఈ టైంకి ఇవి చేయాలి అని అనుకుంటే మనకు ప్రెషర్ అనేది ఎక్కువగా పడుతుంది, మనం ఆ పని చేయలేము. ఇది నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. మీరు కూడా చూడండి, మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూనే ఉండండి ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.